హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం బంగాళదుంపతోటి స్నాక్ అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా 3 మీడియం సైజు బంగాళదుంపల్ని మధ్యలోకి కట్ చేసుకుని తర్వాత 1/2 ఇంచ్ సైజులో ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన 3 బంగాళదుంపల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. మనం ఈరోజు మైదా కానీ ఒరిగానో కానీ దీనికి వాడట్లేదండి, ఎందుకంటే అవి మంచిది కాదు కాబట్టి మనం హెల్దీ ఆప్షన్ చూస్తాము. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నామండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు సరిపడినంత యాడ్ చేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూను మిరియాల పౌడరు యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు దీనంతటిని కూడా ఒకసారి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముక్కలకి కొద్దిగా పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను బియ్యపు పిండి, ఉప్పు రుచికి సరిపడంత, కారం ఒక 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసుకుని దీనంతటినీ కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా మంచినీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. మైదా వాడేవాళ్ళు ఇందులో ఒక 2 స్పూన్లు మైదా యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఒరిగానో యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక్కొక్కటిగా ముక్కల్ని ఇందులో ఒకసారి డిప్ చేసి వేడిగా కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నూనె కాగాలండి, అప్పుడే మనకి ముక్కలు క్రిస్పీగా వస్తాయి. రెండు పక్కల కూడా ముక్కలు కుక్ చేసుకుంటూ కలర్ మారి పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకిప్పుడు బంగాళదుంపలు కలర్ మారి బాగా క్రిస్పీగా బాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎంతో హాట్గా క్రిస్పీగా 5 నిమిషాల్లో తయారైపోయాయి. ఇప్పుడు మనం టొమాటో కెచప్ తోటి దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.